ఏ హాయ్ ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? భోంచేశారా? ఏ చోరీ మరే చోరీ కై కర్రీ చోరీ. హాయ్ హాయ్ ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అందరు నమస్తే నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు తమ్ముళ్ళు, ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ చందు కిరాక్ చందు ఏంది? ఏం సంగతులు? అందరు మంచిదేనా? అంత మంచిదేనా? ఇంకేంటి సంగతులు? ఏం లేదు భయ్య. బచ్చన్ అచ్చిరా అచిత్రా అచిత్రతిరా బతికినంత రోజు మంచి బతకాల, మంచిగా ఉండాలా, మంచి పేరు తెచ్చుకోవాలా. మీకు వీడియో ఎలాంటి కావాలంటే అలాంటి వీడియోస్ నేను పెడుతున్నా. ఇది నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మంచి సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పటికీ. అండ్ మీకు సినిమా అవకాశాలు కావాలా అంటే ప్లీజ్ దయచేసి కాస్ట్యూమ్ కోచ్ కంపల్సరీ ఉంది. లేడీస్కి అయినా సరే కాస్ట్యూమ్ కోచ్ ఎక్కువ పడుతుంది. ఇట్లా ఈ జనరేషన్ ఎట్లా ఉందంటే కాస్ట్యూమ్ కోచ్ ఎక్కువ అడుగుతారు మాటమాటికి. దానివల్ల కాస్టింగ్ కోచ్ దాంట్లో నేను యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీటిలో వీడియో చేస్తూ ఉన్నా. అయితే నీకు అవకాశం, మంచి అవకాశం ఉందని చెప్పేసి నాకు కాల్ చేశారు. సరే బంజారా మంచి మూవీ అని చెప్పారు, మళ్ళా తెలుగు మూవీ అని చెప్పేసి. అయితే ఒక తెలుగు మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను. అయితే నువ్వు ప్రొడ్యూసర్గా ఉండు, 10 లక్షలు కడితేనే నీకు ఒక క్యారెక్టర్ ఇస్తామన్నారు. 10 లక్షలు ఇచ్చి నా క్యారెక్టర్ నేను తీసుకోవాలట. 10 లక్షలు పెట్టి నా క్యారెక్టర్ తీసుకోవాలా. అది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఓటీటీలో రిలీజ్ అవుతుందో, దేంట్లో రిలీజ్ అవుతుందో తెలియదు. అంటే నేను అదే 10 లక్షలు నేను ఇల్లు అమ్ముకొని పెట్టుకుంటే నాకు ఎంత నష్టం అవుతుంది. అందుకోసం నాకు కాదని చెప్పేసి వచ్చేసాను. ఇక డబ్బులు పెట్టిన పెడతారేమో. ఇంకోటి, లేడీస్కి అవకాశాలు దొరుకుతున్నాయి సినిమాలో, కాదంటలేను. కానీ కొన్ని రాంగ్ స్టెప్ వల్ల వాళ్ళకు దొరుకుతుంది. కాస్ట్యూమ్ కోచ్ అయితే పక్క ఉంది. అండ్ ఇంకోటి సింగర్ అయితే నిజంగా వాళ్ళకు హెడ్సప్ చెప్పాలా. మంచి సింగర్ పడతారు. వాళ్ళకైతే కాస్ట్యూమ్ ఏముండదు, మంచిగా మన వాళ్ళతో ప్రకారం వాళ్ళు మంచిగా చేసుకుంటూ పోతారు. అండ్ నాకు ఫాలో చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి వీడియోస్.